హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా వాటికి ఆయిల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. అందులో మరి ముఖ్యంగా ఆముదం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో మనం ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వాడుకుంటూ ఉన్నదే. సో ఇక్కడ లైవ్లో ఏంటంటే ఆముదంకి సంబంధించినటువంటి ఈ సీడ్స్ ఇక్కడ చాలా బస్తాలు ఉన్నాయి. ఇదిగోండి. సో సరే, మీరే ప్రిపేర్ చేస్తారా ఇక్కడ మొత్తం ఆముదం? దానికి ఒక ప్రత్యేకమైన 10 మంది టీం ఉన్నారు. 10 అంటే మంది. జనరల్గా ఏంటంటే ఈ ఆముదము అంటే పుట్టిన పిల్లాడి నుంచి మరణించేంత వరకు కూడా వాడుకునే ఒక దివ్య ఔషధం ఇది ఆముదం. మ్మ్. అయితే దీన్ని ఏంటంటే ప్రతి ఒక్క డాక్టర్లు ఎవ్వరు దీని గురించి చేయట్లేరు. మ్మ్. చాలా మంది ఆముదం వాడండి అంటారు. వంట ఆముదమే వాడాలి. అంటే మిషన్లో పట్టించినవి వాడద్దు. మ్మ్. దీనికి ఏంటంటే దీని ఒక ప్రక్రియ ద్వారా దీన్ని ఏంచి దంచి ముద్దలాగా అవుతే వాటిని వేడి నీళ్ళు వేసి బాయిల్ చేసి మ్మ్. దాని ఒక ప్రక్రియ ద్వారా తీసేది ఆముదం. ఓకే. ఇది కనుక పుట్టిన పిల్లానికి 2 చుక్కలు తల్లి చనుబాలు ఒక 2 చుక్కలు వేసి ఉగ్గులాగా వేసి తాపుతారు. మ్మ్. ఈరోజు పరిస్థితి ఏంటంటే దీని మీద పెద్దగా ఆదాయం ఉండదు. ఎందుకంటే ఇది 100 రూపాయలు క్వింటల్ ఉంటుంది, 100 రూపాయలు కేజీ ఉంటుంది. దీన్ని క్లీన్ చేస్తే ఒక 50% పోతుంది, అంటే 200 రూపీస్. మ్మ్. ఇది 500-600 200 గ్రాములు 1000 రూపాయలు అంటే ఎవడు కొనడు. దాంట్లో చాలా మైనస్లు ఉన్నాయి. ఓకే. ఇది ఒక్క బాటిల్ కనుక వాడితే 2 నెలలు వస్తుంది ఒక వ్యక్తికి. మ్మ్. అంటే ఒక 1000 రూపాయలతో సంపూర్ణ ఆరోగ్యం, అంటే నెలకు 500 పడుతుంది. ఓకే. ఓ 2 చెంచాలు కనుక టీ గ్లాస్ పాలల్లో కనుక రాత్రిపూట భోజనం చేసిన తర్వాత పడుకునే ముందర తాగితే పొద్దున్నే ఈ పొట్ట మొత్తం శుద్ధి అయిపోతుంది. మ్మ్. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, చాలా మంది చెప్తుంటారు ఆముదం వాడాలి వాడాలి. కానీ అవును, ఎక్కడ అవును దొరుకుతుంది? మ్మ్. ఏ ఒక్క వైద్యుడు కూడా చేయట్లేదు. నేను చాలా చెప్తున్నాను, మీరు ఎంక్వైరీ చేయండి. మ్మ్. మా దగ్గర ఒక 200-300 లీటర్లు ఉంటాయి. పర్ డే 50 లీటర్ల ఆముదం తయారవుతుంది మా దగ్గర. అంత 200 ml బాటిల్స్. ఇవన్నీ ఆ బస్తాలన్నీ ఇవన్నీ అవేనా సార్? బస్తాలు ఇంకా ఉన్నాయి, లోపల ఉన్నాయి ఇంకా. ఓకే, చాలా ఇవన్నీ. మా దగ్గర ఎప్పుడు 30 క్వింటాలు 40 క్వింటాలు 50 క్వింటాలు వస్తుంటాయి. మ్మ్. అట్లా ప్రాసెస్ చేస్తుంటాం. రోజు 50 లీటర్స్ అంటే 25 రోజులు వర్క్ నడుస్తుంది. 25 రోజులు అంటే 12,000 లీటర్లు ఓకే. అట్లా అనమాట. చాలా బల్క్గా మనం రోజు 40-50 లీటర్లు తయారు చేస్తాం అనమాట. మ్మ్. కాబట్టి ఏంటంటే ఆముదం అనేది ఆరోగ్యదాయని. మా సార్, గురువు ఆముదాన్ని మనం హెయిర్ రిలేటెడ్ కూడా వాడుతూ హెయిర్ ఉంటాం రిలేటెడ్ కదా? కూడా వాడుకోవచ్చు. మేము ఏం చేస్తామంటే దీంట్లో కొబ్బరి నూనె కలిపి జీడి గింజలతో తయారు చేస్తాం. మ్మ్. దాన్ని బల్లాది కేశ తైలం అంటారు. బల్లాది అద్భుతంగా పనిచేస్తుంది. మ్మ్. ఏం లేదు, దానికి దీనికి పెద్ద ఏముండదు. 100 గ్రాములు ఇది, 100 గ్రాములు కొబ్బరి నూనె, ఓ 20 అవి జీడి గింజలు దంచి అందులో వేసి బాయిల్ చేస్తాం. వేరే ఏముండవు. మ్మ్. అది వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుందని ఒకరు అంటారు, బట్టల మీద జుట్టు వస్తుందని ఎవరు అంటారు. అది ఏంటంటే అది శాస్త్రీయతకు ప్రూఫ్ కానీ. కాబట్టి ఏంటంటే ఇది ఓన్లీ జీవక్రియ పెంచడానికి ప్లస్ హెయిర్ రిలేటెడ్ ఆ 2 కలిపి చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఏంటంటే కింటల్ మా గురువు ఒకటే చెప్పింది నాకు, మ్మ్. ఎప్పటికైనా మనం ఆముదం మీద ప్రచారం చేయాలి, మ్మ్. ఆముదం తయారు చేసి అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి నెలకు 500 రూపాయలు ఖర్చు పెడితే ఆదాయం అంటే వాడతారా లేదా? వాడతారు. నేను ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి దాన్ని ప్రచారం చేసి 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 చాలా మంది మాకు ఆన్లైన్లో మాకు గోశాల నడపడానికి ఆముదమే కారణం. మ్మ్. దాని మీద గోసేవ అని ఉంటుంది. అచ్చా. చాలా మంది ఓ 1000 రూపాయలు డొనేషన్ ఇస్తామనంటే ఒక ఆముదం బాటిల్ కొరియర్ చేస్తామని, మీ అడ్రస్ పంపండి సార్, పూర్తిగా రాసుకుంటామని. ఆ కొరియర్ పంపించి ఒక 2 చెంచాలు తాగండి సార్. ఇప్పుడు మీరు కొంతమంది లిక్కర్ అలవాటు ఉంటుంది, కొంతమంది ఇంకా రకరకాల బిర్యానీ బాగా తింటారు. అవును. ఆ రాత్రి కనుక టీ గ్లాస్ పాలలో ఒక 2 చెంచాల గుటుక్కున మింగితే తెల్లారే వరకు మొత్తం క్లీన్. మ్మ్. అసలు ఏ ట్యాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు. ట్యాబ్లెట్స్ అన్ని కల్తీ. ఓకే. మీరు ఏదైనా గుళికలు వాడితే, మేము ఎక్కడైనా హ్యాండ్మేడ్ గుళికలు తయారు చేస్తాం. నా దగ్గర 30-40 మంది ప్రతిరోజు గుళికలు తయారు చేస్తుంటారు, ఆముదాలు ఉంటుంటారు. మ్మ్. కాబట్టి ఆముదం అనేది అసలు అద్భుతమైన ప్రక్రియ. సో అన్నిటికీ అన్నిటికీ ఫస్ట్ డైజెషన్, పొట్ట రోగాలు అది క్లీన్ ఉంటే మీకు జబ్బులు రావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆముదం అనేది అంతరించిపోతుంది. కాబట్టి ఇంకా కొన్ని చోట్ల మేము సీడ్ ఇచ్చి వేయించినాం. అంటే మాకు అంత క్వాంటిటీ కావాలి. కాబట్టి ఇది ఒక మంచి ప్రక్రియ. కాబట్టి ఎవరైనా ఆముదము దాన్ని నేర్చుకుంటే మీకు జబ్బులు ఉండవు. ఫస్ట్ అసలు కల్తీ అది మిల్లో పట్టింది. కానీ లేకపోతే ఇప్పుడు కొబ్బరి నూనె లాగా కుడకలు అందులో వేసి పడితే అది అంటే ఇది వంట ఆముదమే పనిచేస్తుంది. చరిత్ర మనకు ఎంతో మంది మా అమ్మమ్మ కూడా చెప్పేది వంట ఆముదం మంచిగా రిలేటెడ్ అని. రోజు ఎప్పుడు ఈరోజు సెలవు అనుకోండి స్కూలు,
అంతకు ముందు రోజే కానీ టీ గ్లాస్ పాలలో ఒక చెంచా తాపేది. ఓకే. అవును. అంటే మోషన్స్ ఫ్రీ ఫ్రీ అవుతుంది. అవుతుంది. ఎక్కువ ఆరోగ్యంగా మోషన్స్ ఉంటారు బిడ్డ అని. అవును. ఖచ్చితంగా వారానికి ఒకసారి పట్టించేవాళ్ళేమో కదా సార్? వారాన్ని కాదండి, రోజు వాడినా కూడా తప్పేం లేదు. హ్మ్. ఎప్పుడైనా ఇప్పుడు మార్నింగ్ వరకే ఒక 2 సార్లు కడుపు క్లీన్ అయితే అంటే మంచి మన డ్యూటీ మనం చేసుకోవచ్చు చచ్చా. అట్లా అనమాట. ఓకే సార్. ఓకే. చూసారు కదా! సో, ఆముదం అనేదంటే మన పొట్ట క్లీన్‌గా ఉంటే ఎలాంటి రోగాలు రావు అని. సో, ఇదొక మంచి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. ఎందుకంటే నేచురల్‌గా ఇక్కడ చూసాం కూడా మొత్తం కూడా నేచురల్‌గా ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నారు. సో, మరి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు కదా సార్? తప్పకుండా. తప్పకుండా. సో, కింద నెంబర్ అనేది ఇస్తున్నాం. థాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలండి.